ప్రేక్షకులకు నమస్కారం. ఆస్క్ టాక్స్కి సుస్వాగతం. నా పేరు రవికుమార్, కార్పొరేట్ ట్రైనర్ మరియు సైకాలజిస్ట్ని. ఈ రోజున మనం చర్చించబోయేటువంటి అంశం ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి. ఈ సంశయం అటు విద్యార్థుల్లో కలుగుతున్నది, తల్లిదండ్రుల్లో కూడా ఉంటుంది. పిల్లల్లో అదేవిధంగా ఆలోచిస్తున్నారు, ఏం చదవాలని ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏ కోర్స్ చేయిస్తే మా అబ్బాయిని బాగుంటుంది అనుకుంటున్నారు. ఎక్కువ భాగం తల్లిదండ్రులు అటు ఇంజనీరింగో లేకపోయినట్లయితే మెడిసినో అనుకుంటూ ఉన్నారు. ఇవి తప్పితే వేరే కోర్సులు లేవా, ఎలాంటి కోర్సులో పిల్లాడిని చేర్చాలి అని ఆలోచిస్తే తల్లిదండ్రులు తమ యొక్క భావాలని పిల్లల మీద రుద్దకుండా పిల్లవాడికి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో చేర్చడం ఉత్తమమైనటువంటి పని. కానీ ఈ రోజున 99% పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇంజనీరింగ్ కోర్సు లేకపోయినట్లయితే మెడిసిన్ కోర్సు మాత్రమే వాళ్ళ స్టేటస్కి తగిన కోర్సులు అనే ఆలోచనతో విద్యార్థి యొక్క స్థితిని అనుసరించి విద్యార్థి యొక్క కెపాసిటీని పట్టించుకోకుండా ఆ కోర్సుల్లో చేర్చడం జరుగుతుంది. తద్వారా విద్యార్థికి తన యొక్క స్టాండర్డ్స్కి బిలో స్టాండర్డ్ ఉన్న విద్యార్థి కూడా ఇంజనీరింగ్లో చేరటం వల్ల ఆ విద్యార్థి 4 సంవత్సరాల కోర్సును పూర్తి చేయలేక 4 సంవత్సరాల కోర్సును ఒక్కొక్క విద్యార్థి 6 సంవత్సరాలు చేయటం, అదేవిధంగా కోర్సు పూర్తయిన తర్వాత కూడా తగిన ఉద్యోగం లేకుండా ఉండటం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే విద్యార్థి ఏ సబ్జెక్ట్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, తమ బిడ్డ ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, అదేవిధంగా తనకి ఏది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది గమనించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. అలా లేకుండా గనక ఏదో పబ్లిక్లో సొసైటీలో తమ స్టేటస్ కోసమో సొసైటీలో ఈ కోర్సు చదివితే హీనంగా చూస్తారు, ఈ కోర్సు అయితే గొప్పగా చూస్తారన్న ఆలోచనతో గనక కోర్సులో చేరితే మీ బిడ్డ యొక్క భవిష్యత్తు మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈరోజు చూసినట్లయితే కనుక మనం ఇంటర్మీడియట్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులు, ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ అంటే BA, BCom, BSc, ఈ 3 కోర్సుల్లో చేరినా కూడా ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ రోజున BScలో కంప్యూటర్ సైన్స్ చదివినా, BScలో ఎలక్ట్రానిక్స్ చదివినా వారికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ భాగం ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్లో BSc వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగనే BA, BCom, ఈ బీకామ్ తీసుకున్నా కూడా కామర్స్ రంగంలో విద్యార్థులు బాగా నైపుణ్యం పొందేటువంటి రాణించేటువంటి అవకాశం ఉంది. ఈ కామర్స్ ద్వారా ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా బీకామ్ విద్యార్థుల యొక్క ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత CA కోర్సులో చేరినా కూడా CA ఈ రోజున ఎక్కువ భాగం మంది విద్యార్థులు CA కోర్సుకి ప్రిఫరెన్స్ చేస్తూ ఉన్నారు. CA బాగా చదివారంటే కనుక వారి యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో విద్యార్థి తమకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో, అదేవిధంగా తమకి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉందో అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా BA చదివినటువంటి విద్యార్థులకి ఎక్కువ భాగం గవర్నమెంట్ ఉద్యోగాలలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. సో BA, BCom, BSc ఈ 3 కోర్సులు అయిపోయినాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కోర్స్. ఈ రోజుల్లో విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే, ఈ మధ్య కాలంలో ఏమనుకుంటున్నారంటే ఇంజనీరింగ్ కోర్సు వేస్ట్ అనుకుంటున్నారు. ప్రొఫెషనల్ కోర్సు ఎప్పటికీ వేస్ట్ కాదు. కారణం ఏమిటంటే ప్రొఫెషనలిజం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ విద్యార్థి ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొఫెషనలిజం అనేది మాటకి అర్థం లేకుండా మనం ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలుసుకోకుండా ఇంజనీరింగ్ కోర్సును కూడా ఆల్ ఇన్ వన్ గైడ్లు మనం చదివినట్లయితే ఎలాంటి పరిస్థితిలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు, సబ్జెక్ట్ మీద అవగాహన కలిగేటువంటి అవకాశం లేదు. సో ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ గొప్పది, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనుకుంటే కనుక అన్ని బ్రాంచులు ఖచ్చితంగా మంచివే. మనకి బల్బు లేకుండా, విద్యుత్తు లేకుండా ఒక క్షణం కూడా జరగదు. కాబట్టి ట్రిపుల్ ఈ తన యొక్క ప్రాధాన్యత దానికి ఉంది. యంత్రాలు, కార్లు నడపాలన్నా, మోటార్ సైకిల్ నడపాలన్నా, మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ రావాలన్నా కూడాను. సో
అదేవిధంగా ఈ రోజున బాగా ఉన్నది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగము, సిఎస్సి కూడా మంచి బ్రాంచే. అదేవిధంగా మనకి తీసుకున్నట్లయితే కనుక సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ సైడ్ ఈ రోజున సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకి మన అస్సాంలోను నేపాల్లోనూ ఉద్యోగాలు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందువల్లంటే అక్కడ డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది ఈ ఈస్టర్న్ పార్ట్లో. కాబట్టి కన్స్ట్రక్షన్ రంగం బాగా ఉంది ఈస్టర్న్ పార్ట్లో, అటువైపు ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఒకవేళ ఇంజనీరింగ్ ఆప్ట్ చేయాలనుకుంటే మాత్రం ఏ విద్యార్థి అయినా సరే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంజనీరింగ్ కోర్సుని ఆప్ట్ చేసినట్లయితే కనుక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఎలా చదవాలి, మొట్టమొదటి ఈ చదివే విధానంలో, కోర్స్ చదివే విధానంలో మనం చూడవలసింది ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లెర్నింగ్. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ లెర్నింగ్లో ఏంటంటే ఎప్పుడూ కూడా విద్యార్థి ప్రశ్న జవాబు అంతవరకు మాత్రమే పరిమితమవుతూ ఉన్నాడు క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో. దాదాపుగా మనం ఈ కోర్సులు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కార్పొరేట్స్ కానివ్వండి, లేకపోతే 10th క్లాస్ వరకు ఈ క్వశ్చన్ ఆన్సర్ మెథడే అడాప్ట్ చేసుకొని అదే విధమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తూ ఉన్నారు. ఈ మెథడ్లో చదివినట్లయితే విద్యార్థికి సబ్జెక్ట్ పైన క్షుణ్ణమైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా రెండో మెథడ్ కాన్సెప్ట్ లెర్నింగ్. కాన్సెప్ట్ లెర్నింగ్ మెథడ్లో గనక అంటే ఒక సబ్జెక్ట్కి కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ని ఒక టాపిక్ మీద కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకొని ఎప్పుడైతే విద్యార్థి కనుక కాన్సెప్ట్ లెర్నింగ్ ప్రారంభిస్తాడో అతని సబ్జెక్టు ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి సబ్జెక్ట్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ తర్వాత ప్రాక్టికల్ లెర్నింగ్. కాన్సెప్ట్ లెర్నింగ్తో పాటు ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తున్నాం. మన భారతదేశంలో దాదాపుగా ఈ ప్రాక్టికల్ లెర్నింగే తక్కువ కనబడుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే కాన్సన్ట్రేట్ చేయటమే. ల్యాబొరేటరీ అంటే విద్యార్థులు సాధారణంగా ల్యాబుల్లోకి వెళ్ళాలంటే అదేదో లీజర్గా సరదాగా టైం పాస్ చేసేటువంటి ప్లేసు అనేటువంటి ఆలోచనలో విద్యార్థులు ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గా తాము ఎప్పుడైతే మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా అప్లై చేయడమే మీ యొక్క ఉద్యోగంలో, మీరు చేయబోయే ఉద్యోగంలో ప్రధానమైనటువంటి లక్ష్యం. నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా చేయగలిగిన రోజున మీరు ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నోట్స్ లెర్నింగ్. మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని నోట్స్ తయారు చేసుకొని ఆ నోట్స్ని గనక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్లో పెట్టుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే గనక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ని మీరు సక్రమంగా చేసినట్లయితే, అంటే ఫస్ట్ది వీటిలో ద బెస్ట్ లెర్నింగ్ ఈజ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ప్లస్ కాన్సెప్ట్ లెర్నింగ్. సో మనం స్కిల్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. కాన్సెప్ట్ లెర్నింగ్ ప్లస్ నోట్స్ లెర్నింగ్ ప్లస్ ప్రాక్టికల్ లెర్నింగ్ ప్లస్ డీటెయిల్డ్ లెర్నింగ్. వీటిని మొత్తాన్ని కనుక మనం డీటెయిల్డ్గా లెర్న్ చేసినట్లయితే కనుక స్కిల్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కోర్స్ అయినా చేరండి, మీరు చేరేటువంటి కోర్సు ఆ కోర్సులో మాత్రం ఉదాహరణ సిఏ చేరారు, ఓన్లీ అకౌంట్స్ చేయటం తెలుసుకున్నారు, పుస్తకం చదువుకొని హౌ టు డూ ద అకౌంట్స్ అనేది నేర్చుకున్నారు, అకౌంట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. కానీ ప్రాక్టికల్గా అకౌంట్ని మీరు సాల్వ్ చేయగలిగినప్పుడే, అకౌంట్ చేయగలిగినప్పుడు మాత్రమే మీరు సీఏలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన మోటార్ సైకిల్ డ్రైవింగ్ ఎలా చేయాలని పుస్తకం చదువుకున్నాం. పుస్తకం చదువుకొని నాకు మోటార్ సైకిల్ డ్రైవింగ్ వచ్చు అని చెప్పేసి అనుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి మోటార్ సైకిల్ని మీరు రెగ్యులర్గా నడిపినప్పుడు మాత్రమే మోటార్ సైకిల్ మీద 100 కిలోమీటర్ల వేగంతో పోగలరు. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ప్రాక్టికల్ లెర్నింగ్ స్కిల్ డెవలప్ చేసుకున్నట్లయితే ఏ కోర్స్ అయినా మంచి కోర్సే అవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి రావాలంటే కనుక BA తీసుకున్నటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే ఉద్యోగం సాధించటం, అదేవిధంగా చదువుకునే విధానం ద్వారానే మీరు నిష్ణాతులు మంచి ఉద్యోగం సాధించగలరని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.